సో వెస్ట్ బెంగాల్ గురించి ఇప్పుడు మనము ఆ సర్వే కాలం గురించి ఒక్కసారి మనమైతే మాట్లాడుకుందాము. 34/2026 నుంచి అయితే 1/5/2026 సాయంత్రం 6 గంటల వరకు మొత్తము వీళ్ళు నిర్వహించినటువంటి 142 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో 44 నియోజకవర్గాలైతే ఎంపిక చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి సగటున 160 శాంపిల్స్ని అయితే వీళ్ళైతే సేకరించారు. అంటే మొత్తము సేకరించినటువంటి నమూనాలు ఏంటి అంటే 7080 నమూనాలను అయితే సేకరించి దాని నుంచి అయితే మనకైతే సర్వే రిపోర్ట్ అయితే పంపించారు. ఇక మొదటి దశ ఎన్నికల తర్వాత 52 నియోజకవర్గాలు కూడా సర్వే అనేది నిర్వహించారు. 24/4/2026 నుంచి 26/4/2026 వరకు అయితే ప్రాంతాల వారీగా మనమైతే ఒక్కసారి ఫలితాలను అయితే చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయంటే, ఉత్తర బెంగాల్కు సంబంధించి కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనము ఒక్కసారి చూసుకుందాము. నేమ్ ఆఫ్ ది రీజన్. సో నార్త్ బెంగాల్ హిల్స్ రీజన్ అంటే కొండ ప్రాంతాలకు సంబంధించి ఇక నేమ్ ఆఫ్ అసెంబ్లీస్ ఇక్కడ మొత్తము 54 అసెంబ్లీలు ఉన్నాయి. ఈ 54 అసెంబ్లీలకు గాను నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ మొత్తము ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 8 డిస్ట్రిక్ట్స్. ఈ 8 డిస్ట్రిక్ట్స్ గాను ఏ ఏ ప్రాంతాలల్లో ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి, దాంట్లో టీఎంసీ పార్టీ ఎన్ని గెలుచుకోబోతుంది, అదేవిధంగా బీజేపీ ఎన్ని గెలుచుకోబోతుంది, అదర్స్ ఎన్ని గెలుచుకోబోతుంది, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు ఎన్ని గెలుచుకోబోతున్నాయి, అదేవిధంగా హోరాహోరీ మనం చూసుకుంటే ఇక్కడ మనకైతే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేల మనం ఫస్ట్ డార్జిలింగ్ చూసుకుంటే డార్జిలింగ్లో ఇక్కడ అసెంబ్లీ స్థానాలు అయితే 5 ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలకు గాను మనము చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి టీఎంసీ అనేది ఒక సీటు గెలుచుకోబోతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ అనేది 4 గెలుచుకోబోతుంది. దాని తర్వాత ఇక్కడ అదర్స్ అనేది ఏం చూపించలేదు అంత ప్రభావము. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం కూడా ఏం ప్రభావం చూపించలేదు అనేది విషయం అయితే తెలుస్తుంది. దాని తర్వాత హోరాహోరీ కూడా ఇక్కడ అంత పెద్ద ప్రభావం ఏం చూపలేదు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కలింపోంగ్ అనే దగ్గరనైతే ఇక్కడ మనము అసెంబ్లీస్ పర్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే 1 ఉంది. దాని తర్వాత టీఎంసీ అంత పెద్దగా ఏం ప్రభావితం చూపించలేదు వీళ్ళు చూపించినటువంటి సర్వే రిపోర్ట్లో. అదేవిధంగా బీజేపీ కూడా అంత పెద్దగా ఏం చూపించలేదు, ఇక్కడ ఏం రాలేదు. దాని తర్వాత అదర్స్ ఒక సీటు గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని తర్వాత సిపిఎం కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఏం చూపించలేదు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా అంత పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. దాని తర్వాత జల్పాయిగురి అనే డిస్టిక్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంసీ పార్టీనేమో 3 స్థానాలు, అదేవిధంగా బీజేపీ ఏమో 3 స్థానాలు. ఇక్కడ హోరాహోరీగా జరిగినాయని చెప్పొచ్చు. ఇది 3 కైవసం చేసుకోబోతుంటే ఇది కూడా 3 కైవసం చేసుకునే విధంగానైతే మనమైతే సర్వే రిపోర్ట్లో చూడవచ్చు. అదేవిధంగా జీజేఎం అదర్స్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం లేదు, అదేవిధంగా సిపిఎం కూడా ఏం లేదు. హోరాహోరీ అంటే ఒక స్థానం గెలుచుకుంది హోరాహోరీగా. కొచ్చి బీహార్ ఇక్కడ చూసుకుంటే మనకైతే 9 అసెంబ్లీలకు గాను 2 మాత్రమే టీఎంసీ పార్టీ గెలుచుకోబోతుంది అనేదైతే మనకైతే సర్వే రిపోర్ట్లో తేలింది. అదేవిధంగా బీజేపీ ఇక్కడ దీనికంటే 4 స్థానాలు ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఇక్కడ అదర్స్ అయితే అంత పెద్ద ప్రభావం చూపలేదు. దాని తర్వాత ఇంకోటి హోరాహోరీ మనం చూసుకుంటే అంత పెద్దగా ప్రభావితం అయితే చూపలేదనే విషయాన్ని అయితే మనమైతే తెలుసుకోవచ్చు. నార్త్ డినాజ్పూర్లో మొత్తం మనం చూసుకుంటే 9 అసెంబ్లీ స్థానాలకు గాను టీఎంసీ పార్టీ గెలుచుకోబోతున్నటువంటి అసెంబ్లీ స్థానాలల్లో 4, అదేవిధంగా బీజేపీ కూడా 4. దాని తర్వాత అదర్స్ అయితే పెద్దగా ప్రభావితం అయితే చూపలేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఏం ప్రభావితం చూపలేదు. హోరాహోరీగానైతే ఒక సీటు గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ సాస్ అనే గ్రూప్కు సంబంధించినటువంటి సంస్థ వెల్లడించినటువంటి రిపోర్టు. అదేవిధంగా సౌత్ డినాజ్పూర్లో మొత్తము 6 అసెంబ్లీ స్థానాలకు గాను 2 ఏమో టీఎంసీ గెలుచుకోబోతుంటే 3 ఏమో ఇక్కడ బీజేపీ. అంటే దీనికంటే ఒక సీటు ఎక్కువనే వస్తుంది అనే అవకాశాలు అయితే
మనకైతే కనిపిస్తున్నాయి. అదర్స్ ఇక్కడ ఏం లేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం కూడా ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అనే విషయం అయితే తెలుస్తుంది. దాని తర్వాత హోరాహోరీ మనం చూసుకుంటే ఇక్కడ ఏమంత పెద్ద ప్రభావితం కూడా చూపలేదు. మాల్డా గురించి మనం చూసుకుంటే 12 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ టీఎంసీ 4, అదేవిధంగా బీజేపీ 7. అంటే టీఎంసీ 4కే పరిమితం అయిపోతే ఇక్కడ బీజేపీ అనేది ఇంకా 3 అసెంబ్లీ స్థానాలు ఎక్కువ గెలుచుకోపోయే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అదర్స్ అయితే ఏం లేదు, అంత పెద్ద ప్రభావితం చూపలేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం పార్టీలు కూడా పెద్దగా ప్రభావితం చూపలేదు. హోరాహోరీ అయితే ఒక్క స్థానం గెలుచుకునే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఇక టోటల్గా ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అయితే 54 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. ఈ 54 నియోజకవర్గాలకు సంబంధించి టీఎంసీ పార్టీకి అయితే 17 స్థానాలు అయితే రాబోతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీకి అయితే 31 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే హోరాహోరీగా జరిగింది. అంటే ఇక్కడ 17 వస్తే ఇక్కడ 31 చూసిరా, బీజేపీ ముందంజలో ఉందన్న విషయం అయితే మనకైతే తెలుస్తుంది. దాని తర్వాత అదర్స్ అయితే ఒక్క సీటు కైవసం చేసుకుంది. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం పార్టీలు అయితే కేవలం 2 సీట్లకే పరిమితం కాబోయే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. హోరాహోరీగానైతే 3 సీట్లు వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ మనకైతే వీళ్ళు ఇచ్చినటువంటి సాస్ గ్రూప్ సంస్థ ఏదైతే ఇచ్చినటువంటి సర్వే ఉందో ఆ సర్వేలో మనకైతే తెలుస్తున్నటువంటి విషయము. సో ఇప్పుడైతే సెంట్రల్ బెంగాల్ గురించి మనం మాట్లాడుకుంటే సెంట్రల్ బెంగాల్లో మొత్తం ఉన్నటువంటి సీట్లు 58 సీట్లు. ఈ 58 సీట్లల్లో మొత్తము నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 4. ఈ 4 డిస్ట్రిక్ట్స్లకు గాను ఫస్ట్ బైర్భూమి మనం చూసుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ అసెంబ్లీస్ పర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 11 నియోజకవర్గాలకు గాను మనకైతే టీఎంసీ గెలుచుకుపోయే స్థానాలు అయితే 5 కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ అయితే 4 కనిపిస్తున్నాయి. ఇక్కడ టీఎంసీకి అయితే 5 ఉంటే ఇక్కడ బీజేపీ అనేది ఒక స్థానం కోల్పోతుంది అనే విషయం అయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అదర్స్ చూసుకుంటే ఇక్కడ అంత పెద్ద ప్రభావితం చూపలేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం పార్టీలు అయితే ఒక్క స్థానాన్ని గెలుచుకోబోతున్నది అనే విషయం అయితే తెలుస్తుంది. దాని తర్వాత హోరాహోరీ గట్టిగా పోటీ ఇచ్చినటువంటి హోరాహోరీ ఇక్కడ ఒక్క స్థానం గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే కనిపిస్తున్నది. దాని తర్వాత ముర్షిబాద్లో మనం చూసుకుంటే 22 నియోజకవర్గాలకు గాను ఇక్కడ టీఎంసీ పార్టీ 14 స్థానాలు, బీజేపీ 4 స్థానాలకైతే పడిపోయినట్టయితే మనకైతే సర్వే రిపోర్ట్లో తెలుస్తుంది. ఇక్కడ టీఎంసీ 14 స్థానాలు ఏకంగా 14 స్థానాలకు వెళ్ళిపోతే ఇక్కడ బీజేపీ అనేది హఠాత్తుగా పడిపోయింది. అంటే 10 సీట్లకు కిందికి వచ్చేసింది. మరి అక్కడ అంత పెద్ద ప్రభావితం చూపలేదని మనమైతే తెలుసుకోవచ్చు. దాని తర్వాత అదర్స్ అయితే 2 స్థానాలకు, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు అయితే 2 స్థానాలు, అదేవిధంగా హోరాహోరీ అయితే ఇక్కడ అంత పెద్ద ప్రభావితం చూపలేదనే విషయాన్ని అయితే మనమైతే స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతమాన్లో 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ 5 సీట్లకు మాత్రమే టీఎంసీ పరిమితమైంది. దాని తర్వాత బీజేపీ అయితే 3 సీట్లు. అంటే ఇక్కడ 5 సీట్లు గెలుచుకోబోతుంటే బీజేపీ అనేది 3 సీట్లకే పరిమితమై 2 సీట్లను కోల్పోయింది. దేంట్లో టీఎంసీ కంటే బీజేపీ 2 సీట్లకైతే ఇంకా తక్కువగానే వస్తున్నది అనే విధంగానైతే మనమైతే సర్వే రిపోర్ట్లో చూడవచ్చు. దాని తర్వాత అదర్స్కి అయితే ఇక్కడ ఏం లేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం కూడా అంత పెద్దగా ప్రభావితం ఏం చూపలేదు. ఇక్కడ ఏం సీట్లు లేవు. దాని తర్వాత హోరాహోరీ గట్టి పోటీనిచ్చి ఒక సీటు మాత్రము కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనం చెప్పుకునే విషయం ఏంటంటే 4వ జిల్లా అయినటువంటి ఈస్ట్ బర్ధమాన్లో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 సీట్లు అయితే టీఎంసీ పార్టీ గెలుచుకోబోతుంది. దాని తర్వాత బీజేపీ అయితే హఠాత్తుగా ఇక్కడ 3 సీట్లకు పరిమితం అయితే ఇక్కడ 2 సీట్లకే పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే సాస్ గ్రూపు మనకైతే వెల్లడించింది. అదేవిధంగా అదర్స్ అయితే ఇక్కడ అంత పెద్ద ప్రభావితం చూపలేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం పార్టీలు కూడా ఇక్కడ అంత పెద్ద ప్రభావితం చూపలేదు. దాని తర్వాత అదర్స్ హోరాహోరీగానైతే ఇక్కడ పోరాడి ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అని అయితే మనకైతే తెలుస్తుంది. ఈ మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు 58 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 58 జిల్లాలకైతే టీఎంసీ మొత్తము 37 స్థానాలను గెలుచుకుంటే
బీజేపీ పార్టీ కేవలము 13 స్థానాలకే పరిమితం అయిపోయింది. గట్టిగా పోటీ ఇచ్చిందంటే గట్టి పోటీని కూడా మనమైతే ఇక్కడ చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ 37, ఇక్కడ 13. దాని తర్వాత అదర్స్ అయితే 2, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం పార్టీలు అయితే 3 స్థానాలు గెలుచుకుంటే హోరాహోరీ ప్రభావితం చూపినటువంటి 3 స్థానాలకైతే పరిమితమైంది అని మనమైతే ఇక్కడ సాస్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో మనమైతే చూసినటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు గ్రేటర్ కోల్కతాకు సంబంధించి మనం చూసుకుంటే 126 సీట్లు ఉన్నాయి. మరి ఈ 126 సీట్లకు గాను మొత్తం అయితే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకుంటే కోల్కతా. ఈ కోల్కతాలో అయితే ఫస్ట్ 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీఎంసీ పార్టీ గెలుచుకోబోయేటువంటి స్థానాలు అయితే 8 అని చూపిస్తుంది. దాని తర్వాత బీజేపీ పార్టీ 1 స్థానానికే పరిమితమైంది అనేది అయితే మనకైతే చూపిస్తుంది. దాని తర్వాత అదర్స్ అయితే ఏం లేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఎం పార్టీలు కూడా పెద్ద ప్రభావితం చూపలేదు. హోరాహోరీగా 2 స్థానాలు అయితే గెలుచుకోపోయే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తున్నది. హౌరా గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు అయితే 16 అయితే దానికి సంబంధించి టీఎంసీ పార్టీ 12 స్థానాలకు గాను, బీజేపీ 3 స్థానాలకు గాను. ఇక్కడ మనము ఏదైతే బీజేపీ చూసుకుంటే ఇక్కడ బీజేపీ 1 స్థానమే, ఇక్కడ 3 స్థానాలు. కాకపోతే ఇక్కడ టీఎంసీకి 8 స్థానాలు వచ్చినప్పుడు ఇక్కడనేమో 12 స్థానాలు. అంటే ఇక్కడ బీజేపీ అనేది క్రమక్రమంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి అనే విషయం అయితే మనకైతే తెలుస్తుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ అదర్స్ అయితే ఏమంత పెద్ద ప్రభావితం చూపలేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఎం పార్టీలు కూడా అంత పెద్ద ప్రభావితం చూపలేదు. హోరాహోరీ ఇక్కడ 2 గెలుచుకుంటే ఇక్కడ 1 గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. దాని తర్వాత 3వ స్థానం మనం చూసుకుంటే ఇక్కడ 3వ జిల్లా హూగ్లీ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల 18 ఉంటే దీనికి మాత్రము టీఎంసీ పార్టీకి అయితే 14 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు, అదేవిధంగా బీజేపీ అయితే 4కే పరిమితమైనట్లయితే మనకు తెలుస్తున్నది. దాని తర్వాత అదర్స్ ఏం పెద్దగా ప్రభావితం చూపలేదు. సిపిఎం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఏం పెద్ద ప్రభావితం చూపలేదు. అదేవిధంగా హోరాహోరీ కూడా ఇక్కడ ఏం లేదు. అంటే ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనిస్తే ఇక్కడ 18 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు గాను టీఎంసీ పార్టీ అయితే ముందంజలో మనకైతే కనిపిస్తుంది. అంటే 14 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నవేళ ఇక్కడ బీజేపీ పార్టీ అనేది ఏకదమ్న పడిపోయింది అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ 14 వస్తే ఏకదమ్ని ఇక్కడ 4 అంటే 10 స్థానాలు కోల్పోయింది అని మనకైతే సాస్ సర్వేలనైతే వెల్లడించిన విషయాలైతే నేనైతే మీకైతే చెప్పాను. నదియాల 17 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు గాను టీఎంసీ పార్టీ అయితే 8, అదేవిధంగా బీజేపీ 7, దాని తర్వాత అదర్స్ ఏం పెద్ద ప్రభావితం చూపలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఎం పార్టీలు కూడా అంత పెద్ద ప్రభావితం చూపలేదు. అదేవిధంగా హోరాహోరీగానైతే అంటే గట్టి పోటీ ఇచ్చినటువంటి ఏవైతే ఉంటాయో అవి 2 స్థానాలు గెలుచుకున్నది. మరి నిజానికి మంచి విషయం అని చెప్పొచ్చు. దాని తర్వాత నార్త్ 24 ప్యారగ్నల్స్ మనం ఇక్కడ చూసుకుంటే 33 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు గాను టీఎంసీ పార్టీ 19 స్థానాలు, అదేవిధంగా బీజేపీ అనేది 10 స్థానాలకే పడిపోయింది. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే టీఎంసీ పార్టీ అనేది పెరుగుతూ వస్తుంటే బీజేపీ అనేది 1, 3, 4, 7, 10 అంటే క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్న విషయాలు అయితే మనం చూస్తున్నాము. మరి లాస్ట్కి వెళ్ళేసరికి ఎంత ఉంటుందో మనం అయితే చూసుకోవాలి. దాని తర్వాత అదర్స్ అయితే ఇక్కడ అదర్స్ ఏం లేదు. దాని తర్వాత ఐఎన్సి, సిపిఎం పార్టీలు అయితే 1, దాని తర్వాత హోరాహోరీ మనం హోరాహోరీ చూసుకుంటే గట్టిగా టైట్ ఇచ్చి వీళ్ళైతే 3 స్థానాలను గెలుచుకోపోయే అవకాశాలు ఉన్నాయని మనకైతే తెలుస్తున్నది. దాని తర్వాత సౌత్ 24 ప్యారగ్నల్స్ అయితే 31 స్థానాలకు అంటే 31 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకైతే 25 టీఎంసీ పార్టీ 25 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత బీజేపీ అయితే హఠాత్తుగా ఇక్కడ పడిపోయింది. ఇక్కడ 10 స్థానాలు, ఇక్కడ 5 స్థానాలకే కైవశం అయిపోయే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ 5 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే 5 గెలవచ్చు, అంతకంటే తక్కువ కూడా గెలవచ్చు. ఇక్కడ టీఎంసీ అయితే 25 స్థానాలు, అదర్స్ అయితే 0. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అదేవిధంగా సిపిఎం పార్టీలు అయితే 1 గాను. హోరాహోరీ ఇక్కడ ఏం లేదు, గట్టి పోటీని అక్కడ ఇచ్చినటువంటి ఏం లేవు. ఓవరాల్గా మనము ఈ 126 అసెంబ్లీలకు చూసుకుంటే 126 అసెంబ్లీలకు చూసుకుంటే టోటల్గా టీఎంసీకి 86, అదేవిధంగా బీజేపీకి
30 స్థానాలు, దాని తర్వాత అదర్స్ అయితే ఏం లేదు, దాని తర్వాత సిపిఎం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే 2, దాని తర్వాత హోరాహోరీగా అంటే గట్టి పోటీ ఇచ్చినటువంటివి 8. ఇక్కడ మనము ఓవరాల్గా చూసుకుంటే ప్రతి దగ్గర ముందంజలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో టీఎంసీ పార్టీ 86 స్థానాలు గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే సాస్ ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ సాస్ వాళ్ళైతే ఇచ్చినటువంటి ఈ నివేదిక ప్రకారం అయితే మనమైతే చెప్తున్నాము. అదేవిధంగా బీజేపీకి అయితే 30 స్థానాలు అంటే ఏకదంలా తక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ పురులియా మనం చూసుకుంటే మొత్తం అయితే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ 5 ఉన్నాయి. ఫస్ట్ మనము పురులియాలో చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు 9కి గాను ఇక్కడ టీఎంసీ గెలుచుకోబోయేటువంటి స్థానాలు ఏంటంటే 4. అదేవిధంగా బీజేపీ కూడా ఇక్కడ హోరాహోరీగా పోటీ ఇచ్చి బీజేపీ కూడా 4 స్థానాలను గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నట్లయితే మనమైతే చూస్తాము. దాని తర్వాత అదర్స్ అయితే ఏం లేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు అయితే ఏం లేవు. దాని తర్వాత గట్టి పోటీ ఇచ్చినటువంటి హోరాహోరీ దానికి సంబంధించి 1 సీటు. అదేవిధంగా రెండోది మనం చూసుకుంటే పశ్చిమ మిడిన్పూర్లోనైతే 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 టీఎంసీ పార్టీ గెలుచుకోబోతుంటే అదేవిధంగా బీజేపీ అయితే 2 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడనేమో టీఎంసీ పార్టీ 11 స్థానాలు గెలుచుకోబోతుంటే బీజేపీ అనేది నేషనల్ పార్టీ మళ్ళీ బీజేపీ అనేది ఇక్కడ 2 స్థానాలకే పరిమితమైంది, చాలా వెనుకంజలో ఉంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత అదర్స్ అయితే ఏం లేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం పార్టీలకైతే ఏం రాలేదు. హోరాహోరీకైతే 2 స్థానాలను గెలుచుకోబోయే అవకాశాలు ఉన్నట్టయితే మనకైతే తెలుస్తున్నది. పూర్వ మిడిన్పూర్కి అయితే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు అయితే 16. ఈ 16 స్థానాలకు గాను టీఎంసీ పార్టీ గెలుచుకోబోయేటువంటి అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ సీట్లు ఏంటంటే 7. అదేవిధంగా ఇక్కడ బీజేపీ గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 7 సీట్లు వస్తే టీఎంసీకి, బీజేపీకి ఇక్కడ 9 సీట్లు, అంటే ఇక్కడ 2 సీట్లు ఎక్కువ రాబోయే అవకాశాలు ఉన్నట్లు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఎక్కువ ప్రభావితం చేశారు అని అయితే మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా అదర్స్ అయితే ఏం లేదు. దాని తర్వాత ఐఎన్సీ సిపిఎం పార్టీలు పెద్దగా ప్రభావితం చూపలేదు, ఇక్కడ హోరాహోరీ కూడా పెద్ద ప్రభావితం చూపలేదనే విషయాలు అయితే తెలుస్తున్నాయి. దాని తర్వాత బాంకురాలో అయితే 12 నియోజకవర్గ స్థానాలకు గాను ఇక్కడ టీఎంసీ పార్టీ 6, అదేవిధంగా బీజేపీ 5, దాని తర్వాత అదర్స్ అయితే ఏం లేదు. దాని తర్వాత ఐఎన్సీ సిపిఎం కూడా పెద్ద ప్రభావితం చూపలేదు. హోరాహోరీగా గట్టి పోటీ ఇచ్చి ఇక్కడ వీళ్ళైతే 1 స్థానాన్ని కైవసం చేసుకోబోయే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఈ జాగ్రామ్లోనైతే మొత్తం 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ 4కి 4 క్లీన్ షిప్ చేసిందులా, 4కి 4 అయితే టీఎంసీ పార్టీ క్లీన్ షిప్ చేయబోయే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తున్నది. ఇక్కడ క్లీన్ షిప్ చేస్తే ఇక్కడ ఏముంటాయి 0. బీజేపీకి ఇక్కడ అసలు పటిత్వం అనేది చాలా తగ్గిపోయిందని మనం చెప్పొచ్చు. అదర్స్ ఏం లేదు. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం లేదు, సిపిఎం ఏం లేదు. దాని తర్వాత అదర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హోరాహోరీగా ఏం పెద్ద ప్రభావితం చూపలేదని అయితే మనకైతే తెలుస్తున్నది. ఇక దీనికి టోటల్గా మనం మాట్లాడుకుంటే ఈ 56 నియోజకవర్గాలకు గాను మొత్తము టీఎంసీ పార్టీ 32 స్థానాలు గెలుచుకోబోతుంటే బీజేపీ పార్టీ అయితే 20 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నట్లు. అదేవిధంగా అదర్స్ పెద్దగా ఏం ప్రభావితం చూపలేదు 0. దాని తర్వాత ఐఎన్సీ అదేవిధంగా సిపిఎం పార్టీలు 0. దాని తర్వాత గట్టి పోటీ ఇచ్చి హోరాహోరీగా చేసినటువంటివి 4 స్థానాలు అయితే గెలుచుకోబోతున్నట్లయితే మనకైతే తెలుస్తున్న విషయము. స్ట్రాటజీ మొత్తం సారాంశం ఏంటంటే టీఎంసీ పార్టీకి సంబంధించి 172 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి పార్టీకి సంబంధించి 94 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తున్నది. ఇక ఇతరుల గురించి మనం మాట్లాడుకుంటే కేవలము 3 స్థానాలకు, ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు మనం చూసుకుంటే 7 స్థానాలు, ఇక దాని తర్వాత క్లీన్ కంటెస్ట్ 18. ఇక్కడ మనకైతే ఏం చూపిస్తున్నది అంటే మొత్తం ఓవరాల్గానైతే టీఎంసీ పార్టీ గెలుచుకోబోయేటువంటి స్థానాలు ఏవి అయ్యా అంటే 172. దాని తర్వాత బీజేపీ గెలుచుకోబోయేటువంటి స్థానాలు ఏంటి అంటే 94. ఇక దీని తర్వాత అదర్స్ అయితే 3, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం పార్టీలు అయితే 7. ఇక్కడ హోరాహోరీగా గట్టి పోటీనిచ్చినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికైతే మొత్తము 18 స్థానాలకైతే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మనమైతే చూస్తూ ఉండాలి. ఇది కేవలము సాస్ గ్రూపు హైదరాబాదు, ఐఐటిఎన్స్ గ్రూపు హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫిగర్ అయితే రాబోతుంది అనే అంచనాలు మాత్రమే. మరి మనం చూస్తూనే ఉండాలి.
ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి, ఆ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి, మరి టీఎంసీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా, మరి బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా అనే విషయాన్ని అయితే మనము రిజల్ట్స్ వరకైతే వేచి చూడాల్సిందే.